హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను పొద్దున నేను బయలుదేరిపోతున్నాను ఫిషింగ్ చేయడానికి. ఎందుకంటే మనకు అక్కడ ప్లేస్లు ఉండట్లేదన్నమాట ఫిషింగ్ చేయడానికి. చాలామంది వచ్చేస్తున్నారు, అందులో యూట్యూబర్లు ఉన్నారు, మామూలుగా ఫిషింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా దూరం నుంచి అయితే కార్లతో వచ్చేస్తున్నారు పొద్దున్నే. ఆల్రెడీ నేను 2 days నుంచి అయితే కొంచెం స్ట్రగుల్ అయ్యాను ప్లేసులు లేక. సో ఈరోజు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాను అనమాట. 6 o'clockకి. మంచు ఎక్కువగా ఉంది, చలి కూడా ఎక్కువగా ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, మంచిగానే ఉంది. ఇంకా పొద్దున్నే బయలుదేరి వెళ్ళేటప్పుడు అయితే నాకైతే అసలు ఈ చలికి చర్మం పగిలిపోయేలా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే చలి 2 days నుంచి విపరీతంగా ఉంది. 2 రోజుల నుంచి దారుణంగా చలి ఉంది. ఏది ఏమైనా సరే మీకైతే ఒక మంచి వీడియో అయితే పెట్టాలనే ఉద్దేశంతో నేను పొద్దున్న అయితే బయలుదేరాను. ఆల్రెడీ పిండి అయితే ఇంటికాడే కలిపేసుకున్నాను. నైట్ టైమే కలిపేసి పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ జర్నీ ఉందని చెప్పేసి. ఫ్రెండ్స్, పిండి నైట్ కలుపుకోవడం వల్ల నో ప్రాబ్లం, చేపలు అయితే పడతాయి. నేను ఎప్పుడు ఏ విధంగా అయితే పిండి అయితే కలుపుతానో సేమ్ అదే కలిపి నైట్ అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. నేను లొకేషన్కి వచ్చేటప్పుడు ఇంకా స్పాట్కి వచ్చేసే చూడండి కార్లు ఏ విధంగా అయితే ఉన్నాయో. నేనే ముందు వస్తానని నేను అనుకుంటాను, కానీ వీళ్ళు ఎవరుగా నాకంటే ముందు వచ్చేసారు. ఈ చలికి నేను బండి మీద వచ్చేటప్పుడు నరకం అనుభవించాను. ఇదిగో వీళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు కార్లో. చూడండి, మనం స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక లొకేషన్ దగ్గరకు వచ్చే కొద్దిగా ఇదిగో ఈ విధమైన మట్టి రోడ్డు మీద అయితే రావాలి లోపలికి. కొంచెం బండి అయితే లోపలికి వేసుకొని వస్తే కనుక మనకి మంజీరా నది కనిపిస్తుంది. అదిగో చూడండి, ఆల్రెడీ వచ్చేసాం స్పాట్కి అయితే. ఇంకా నేనైతే మొత్తం దుకాణం సామాను తీసుకొని అయితే స్పాట్లోకి వస్తున్నాను. చూద్దాం ఈరోజు అయితే ఫిషింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చాలా పొద్దున్నే వచ్చాను కాబట్టి. చూడండి, ఇంకా చీకటిగానే ఉంది లైట్గా. ఇంకా అదేవిధంగా మంచు కూడా కురుస్తూనే ఉందన్నమాట. ఓరి నాయనో, చూశారు కదా, నేనైతే ముందే వచ్చానని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడికి వచ్చి చూస్తే చూడండి జనం, వీళ్ళని చూస్తే ఇంకా మామూలుగా లేరు. నేను ఇంకా గుచ్చగాలం ఆడదామని చెప్పి ఎంతో ఎక్స్పెక్ట్ చేసి డబ్బాలన్నీ వేసుకొని వచ్చేసాను. ఇక్కడికి రాగానే చూడండి మొత్తం ప్లేసులు మొత్తం బుక్ అయిపోయినాయి. ఇంకా నా ఎక్స్ప్రెషన్ మామూలుగా లేదు. ఎందుకైనా మంచిదని చెప్పేసి నేనైతే స్టిక్స్ పట్టుకొని వచ్చాను, ఫిషింగ్ రాడ్లు. అవి తీసుకురావడం చాలా మంచిదైంది. ఎందుకంటే చూస్తున్నారు కదా, చుట్టుపక్కల మొత్తం జనం బ్యాచ్ల కింద రెడీ అయిపోయి ఉన్నారు. ఇక నేను ఆ ఫిషింగ్ రాడ్లు తీసుకొని మన పాత స్పాట్కి అయితే వస్తున్నాను. ఎప్పటిలాగే డైరెక్ట్గా ట్రిప్లుకి ఫిషింగ్ చేద్దామని చెప్పేసి నేనైతే ఆ స్టిక్స్ తీసుకొని పాత స్పాట్కి వస్తున్నాను. ఇంక ఈ ముళ్ళ చెట్లలో వంగి నడుచుకుంటూ రావాలంతా కంప నా వ్యవహారం కింద ఉంటుంది. ఇది జాగ్రత్త చూసుకుంటూ రావాలి. ఇక్కడ ఒక్కసారిగా పెద్ద మూట కనిపించింది. దాన్ని చూడంగానే ఎవరో చేతపడి చేసి పెట్టేసానని నేను భయపడ్డాను. సరే ఇక మనకెందుకులే అని చెప్పేసి నేనైతే యథావిధిగా స్టిక్ సెటప్ చేసుకున్నాను, ట్రిప్లుకి పెట్టేశాను. అది 7 feet రాడ్ 10 feet రాడ్ 2 తీసుకొచ్చాను. ఇంకా ట్రిప్లుకి ఫిషింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ కదా, చేపలు తొందరగా పడతాయని చెప్పేసి. చూస్తుండండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనకు రాగానే ఒక రౌ చేప అయితే పడింది. ఓకే, చూస్తుండండి. మనం ఖచ్చితంగా స్టిక్తో రౌ చేపలు పట్టాలి అని అనుకుంటే ఇంత పెద్ద రివర్లో, నదిలో మనకు చేప దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? మనం తవుడైతే వేసుకోవాలి. తవుడు వేసుకుంటే ఆ స్మెల్కి దాన్ని తినడానికి ఖచ్చితంగా పొద్దున్నే చేప మేత కోసం పరిగెడుతుంది కాబట్టి ఖచ్చితంగా చేప అనేది ఒడ్డుకు వస్తుంది. దాంట్లో ఇంకా మనం తవుడు వేసుకుంటే ఇంకొంచెం తొందరగా వస్తుంది అనమాట. మనం ఎత్తుక్కునే లొకేషన్ బట్టి, కలుపుకున్న పిండి మేతను బట్టి ఉంటుందన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన పక్కన కూడా కూర్చొని ఫిషింగ్ చేస్తున్నారు. సో దానివల్ల పైకి కొట్టాల్సి అవుతుంది షార్టు. మీకైతే క్లియర్గా కనిపిస్తుంది కదా. పక్కన మనుషులు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆడాలి ట్రిప్లుక్కు, లేదంటే తగులుతుంది. కొంతమంది అడుగుతున్నారు, అన్న ఈ రౌ చేపలు అంటే ఏంటని. రౌ చేపలు అంటే నేనున్న సైడు రౌ చేపలు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అసలు యాక్చువల్గా మన సైడ్ అయితే ఈ శీలవతలు అంటారు.
అదేవిధంగా కొన్ని చోట్ల రాగండ్లు, గండి చేపలు, చాలా రకాల పేర్లు ఉన్నాయి వీటికి. ప్రజెంట్ నేనున్న ఏరియాలో రవ్వులు. సో నేను అందుకే రవ్వు చేపలు అని అంటున్నాను అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ చేప కనుక గేలనుకున్న మేత తినటానికి వస్తే, ఒకవేళ తింటుంటే కనుక మన బెండు కిందికి పైకి స్పీడ్గా కొడతా ఉంటుంది అనమాట. ఇక అదే సింబల్ మనకి. దాన్ని అలా చేసినప్పుడు మనం ఖచ్చితంగా షార్ట్ కొడితే చేప 100% అయితే వచ్చేస్తుంది. నాకైతే ఒక పెద్ద గురక చేప అయితే పడింది. సో నేనైతే పక్కన ఉన్న అంకుల్కి అయితే మీరు తీసేసుకోండి అని చెప్పేశాను. అవుతుంది ఇక వచ్చిందా పోతున్నా. పైన పడుకోబెడమా పైన ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక మన కష్టానికి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.